హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నామండి. సో పొద్దున అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అక్షయ్ అరుస్తుంటాడు కదా, అందుకోసమే నేను అది వాయిస్ అనేది మ్యూట్ చేసి మళ్ళీ నేను వీడియో ఎడిటింగ్లో వాయిస్ అనేది ఇస్తానండి. సో పొద్దున అయితే బ్రష్ చేసుకున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పాలు కూడా ఏం తాగలేదు. సో ఇక్కడ ఒక 2 రోజుల నుంచి అండి పొద్దున్నైతే వానలాగా వచ్చే మూమెంట్ లాగా అనిపించిందండి. సో ఇక్కడ నేను బాదం అనేది తీసి పెట్టానండి. అవి చూడు ఎట్లా చేస్తున్నాడు చూడండి వాడు. సో నేను గెదిరించేటప్పుడు మళ్ళీ ఉరుకుతాడండి, మళ్ళీ వచ్చేస్తాడు. ఇక్కడ నేనైతే పప్పుకైతే వేసానండి. ఇప్పుడు ఈరోజు అయితే సండే బ్లాగ్ అండి ఇది. సండే ఈరోజు అయితే చికెన్ మటన్ ఏమైతే తేలేదండి. సో పప్పు అయితే వేసాను, టమాటా పప్పు చేద్దామనేసి. ఇక్కడ మీ పైన నొరుగు వస్తుంది కదండి, అదైతే తీసేస్తాను ఎప్పుడైతే నేను. సో ఇక్కడైతే బియ్యం కూడా కడిగి పెట్టుకున్నానండి. ఇక నైట్ది కర్రీ మళ్ళీ అన్నం అలానే ఉంది. నైట్ అయితే తినలేదు మా హస్బెండ్. సో ఇక్కడ పాల ప్యాకెట్ కూడా కడిగి పెట్టానండి. సో ఇక్కడ నేను కూడా ఒక్కోసారి బాదం అయితే నానబెట్టి తింటాను. డైలీ అయితే తినానండి, అంత ఇష్టం అయితే ఉండదు నాకు. సో ఈరోజు అయితే నానబెట్టాను, తింటున్నాను. సో స్టార్టింగ్లో అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగా తిన్నానండి. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో అయితే ఎప్పుడు ఒక వారంలో ఒకసారి 2 వారంలో ఒకసారి అయితే తింటున్నాను. సో మా ఆయన పాపం తెచ్చి పెడతాడు, కానీ నేను తినాను, నా తప్పంతా. సో నాకు తినాలంటే ఎందుకో తినాలనిపించదు. సో తింటూనే ఇక్కడ ఈరోజు అయితే నైట్ అయితే ఏం అంట్లు అయితే లేవండి. మా ఆయన కూడా తినలేడు, అన్నం అయితే అలానే ఉంది కదా. సో అందుకే మార్నింగ్ అయితే ఏమి అంట్లు అయితే కడగడానికి అయితే ఏమీ లేవు. ఇక్కడ పాలు అయితే కాయడానికి అయితే పాల ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నానండి. సో వానికి ఆకలి అయింది, ఎంటెంటలు వస్తుండు మమ్మీ అనేసి. అందుకోసమే వాని కోసం అయితే పాలు అయితే పెడుతున్నాను. నేనైతే కొన్ని తాగుతానండి, ఎక్కువ తాగను. పాలు కూడా అంత ఇష్టమైతే ఉండదు ఇప్పుడు నాకు. సో ఏమో ఈ ప్రెగ్నెన్సీలో అన్నము ఇంత తినాలనిపించట్లేదండి. ఇట్లా పాలు కానీ ఏమైతే తినాలంటే వామిటింగ్ అనేది వచ్చినట్టుగా అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి మా అక్షయ్ ఎట్లా చూస్తుండో. వాళ్ళ డాడీ పనుకుండు. సో పైన కూర్చుని అలా బొంతలు మొత్తం తీసేసేది స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాడండి. సెల్ఫ్ల మీద ఎక్కి సామాన్లు మొత్తం గుంజి వేస్తాడు. సో ఇదేనండి పొద్దునుంచి నాకు నైట్ దగ్గర పని వాందే ఉంటుంది. సో పాలు అయితే కొన్ని నీళ్ళు అనేది వేస్తున్నానండి. నేను ఎక్కువగా కొన్ని నీళ్ళు వేస్తాను, ఎక్కువ వేయను. అక్షయ్కి అయితే నేను తాగుతుంటే కొన్ని ఎక్కువ వేసుకుంటాను. సో అక్షయ్కి కాచినప్పుడు కొన్ని నీళ్ళు వేస్తాను. సో వాడు నా వెనకాలనే ఉన్నాడు, నేను కూడా తాగుతుండు నీళ్ళు. ఇక్కడ పాలు కూడా వేడి అవుతున్నాయండి. సో ఆఫ్ చేసేస్తాను. సో ఇక్కడ టమాటో కూడా కడిగి పెట్టానండి. కొద్దిగా మురిగినట్టు అయినాయండి టమాటోలు. సో హాఫ్ కట్ చేసుకొని వేసుకుంటాను అన్నమాట. సో పప్పు కూడా 70% ఉడికిందండి. ఇప్పుడు నాకు ఇలా ఉడికినప్పుడల్లా కట్ చేసుకొని వేసుకుంటాను టమాటో అనేది. సో ఇక్కడ టమాటో ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. టొమాటోలు 2 వారం కింద తెచ్చిన టొమాటోలు అండి, అందుకే ఇలా అయ్యావన్నమాట. సో కింద అడుగుకు మురిగినట్టు అయినాయి కొద్దిగా. సో అవి తీసేసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏ పని చేసినా చాలండి మా అక్షయ్ అయితే నన్ను ఇంత సతాయిస్తాడు, మధ్యలో వచ్చేస్తాడు. సో వానితోనైతే పట్టడం అయితే ఈజీ కాదు. మా అమ్మ కూడా వాడిని పట్టుకోమ్మ అంటే భయపడుతుంది. నీ కొడుకు అయితే అస్సలు దంగడమ్మ, నాకు నా వల్ల కాదని అంటుందండి. సో మా అమ్మ అయితే భయపడుతుంది పెట్టుకోవడానికి అయితే. ఇక్కడ వచ్చినప్పుడు కూడా అలానే అంటుంది, నీ కొడుకు అయితే నాకు అస్సలు దంగడమ్మ, నా వల్ల కాదని అంటుంది మా అమ్మ. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ అయినప్పుడు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. నాకైతే చాలా భయం అయితే వేస్తుందండి. సో ఎలా ఉంటాడో ఏమనేది. సో కంపల్సరీ నైట్కి అయితే నేనైతే ఉండాలండి, వాని పక్కకు లేకపోతే ఏడుస్తూ ఉంటాడు. ఫస్ట్లో ఈ మధ్యలో నేర్చినండి, లేకపోతే వాళ్ళ డాడీ దగ్గర పడుకునేవాడు. నైట్ నేను ఇక్కడ సైడ్కి పడుకుంటే కూడా వాళ్ళ డాడీ దగ్గర పడుకుంటాడు. సో కానీ నేను ఇప్పుడైతే ఈ మధ్యలో అయితే నాకు కంపల్సరీ నేనైతే పక్కకుంటేనే పడుకుంటున్నాడు. సో ఇక్కడ నేను టమాటాలు అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు పప్పులు అయితే వేసుకుంటున్నాను చూడండి. సో ఇలా పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. సో నేను చేసినప్పుడల్లా ఎక్కువగా మసాలా అయితే యూజ్ చేయనండి. సో మా ఆయన చేసినప్పుడల్లా మసాలాలు వేసుకునే ఉంటాడు. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేస్తున్నాండి. పసుపు వేస్తే పప్పు తొందరగా ఇలా పొంగేది అనేది రాదండి. సో అందుకోసమే నేను కొద్దిగా పసుపు అయితే వేసానండి. సో నెక్స్ట్ కారం వేస్తున్నానండి, చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను.
సో నెక్స్ట్ మనము వెల్లిపాయలండి చిన్న చిన్నగా ముక్కలుగా చేసి వేసుకోవచ్చండి. కొద్దిగా కచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఉండదండి, అందుకోసమే వెల్లిపాయలే వేసుకోవాలి దీనికి. సో ఆయిల్ వేసుకున్నానండి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టేసానండి. సో ఇప్పుడు మనకు చూడండి కరివేపాకు స్మెల్ అయితే బాగా వస్తుంది, వెల్లిపాయ స్మెల్. సో పప్పు అయితే ఉడుకుతుంది. కొద్దిగా సాల్ట్ వేసేది మర్చిపోయానండి, ఇప్పుడు వేసుకుంటున్నాను సాల్ట్ అనేది. ఇక్కడ పప్పు అయితే ఉడికిందండి, పప్పు కింద పెట్టుకున్నాను, పప్పు అయితే రుద్దుకుంటాను. సో నేను ఇలా స్మాషర్ అయితే యూజ్ చేయనండి, ఇది పప్పు గుత్తి అని అంటామండి మా సైడ్ దీన్ని. ఇలా కాళ్ళ మధ్యలో గుండి అనేది పెట్టి రెండు మధ్యలో మా బట్ట అనేది పెట్టి ఇలా పప్పు అయితే రుద్దుకుంటాను నేను, మా అమ్మ వాళ్ళలాగానే. సో స్మాషర్ అయితే యూజ్ చేయను నేను, పప్పు గుత్తితో ఇలా పప్పు అయితే రుద్దుకుంటే తొందరగా స్మూత్ అవుతుందండి పప్పు. సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి పప్పుది, అలానే తినాలని అనిపిస్తుంది, అంత స్మెల్ అయితే బాగా వస్తుంది. పప్పు అయితే గట్టిగా ఉంది కదండి, దీనికి నేను కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. సో సాంబార్ లాగా కదా, కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా కలుపుతున్నానండి. సో దీనికి ఇప్పుడు నేను తాలింపు అనేది వేయాలి కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి అనేది పెడతానండి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా వేసానండి. జీలకర్ర అంతే ఉందండి, ఆవాలు తేవడం అయితే మర్చిపోయాను, జీలకర్ర వేసాను కొద్దిగా. జీలకర్ర వేగిన తర్వాత కొన్ని 4-5 ఎండుమిరపకాయలు అనేది వేసానండి, కొద్దిగా కరివేపాకు అనేది వేసుకున్నాను. సో సింపుల్ తాలింపు అండి ఇది నాది. సో ఇప్పుడు కొద్దిగా అది మనకు స్మెల్ వస్తుంటుంది కదండి, స్మెల్ వచ్చినప్పుడే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను సాంబార్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి తాలింపు అనేది. సో చిన్న కడాయిలో కొన్ని నీళ్ళు వేసుకుంటున్నానండి, కొద్దిగా ఆయిల్, అలాగే జీలకర్ర అనేది ఉంది కదా కలిపి వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది పడుతుందండి. సో అందుకోసమే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను. సో ఇలా మీరు సాంబార్ చేసుకొని చూడండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ మా ఆయన తొందరగా డ్యూటీకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ అన్నం కూడా పెట్టేశానండి ఒక సైడు. ఇలా ఇప్పుడు సాంబార్ అయితే 90% కంప్లీట్ అయిపోయిందండి. సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది వేస్తానండి నేను, స్మెల్ అయితే బాగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మా అక్క వాళ్ళు ఫోన్ చేశారండి, మా అక్కకు మాట్లాడుతూనే వంట చేస్తున్నాను నేను. సో ఇక్కడ అన్నం కూడా పెట్టేశాను ఒక సైడ్ అయితే. సో ఇప్పుడు సాంబార్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది, చూడండి ఎట్లా మరుగుతుందో, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సాంబార్ది, ఏ మసాలా లేకుండా సింపుల్గా అండి, ఈజీగా. సో చూసారు కదండి సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇది ఒక పని అయితే అయిపోయిందండి నాది. సో ఎంత మరిగితే సాంబార్ అంత టేస్ట్ అనేది ఉంటుందండి. కొంతమంది తొందరగా ఆఫ్ చేసేస్తారు, ఇది మంచిగా మరిగితేనే సాంబార్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఒక పక్కకు అన్నం కూడా అవుతుందండి. సో ఇక్కడ సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది నాది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను, మూత పెట్టేస్తానండి. సో సాంబార్ కంప్లీట్. సో నాకైతే సాంబార్ స్మెల్ చూసి ఆకలి వేసిందండి, వేడి వేడి అన్నం సాంబార్ అయితే తింటున్నాను. సో మా ఆయన అయితే తిని డ్యూటీకి వెళ్ళారండి తను. సో నేను ఇక్కడ అక్షయ్ టీవీ చూస్తున్నాడు, నాకు తినాలనిపించింది, అందుకే ఇక అన్నం పెట్టుకొని కూర్చున్నానండి. సో నైట్ క్యారెట్ కర్రీ ఉందండి కొద్దిగా, సో దాన్ని మళ్ళీ వేడివేడి అన్నం వేడివేడి సాంబార్ అయితే తినాలనిపిస్తే తింటున్నాను. సో మీరు కూడా సండే ఏం చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సండే అయితే టమాటా పప్పు చారండి. మీ సండే ఏం స్పెషల్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు. సో తప్పకుండానండి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ అండి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ వస్తలేవండి, వ్యూస్ కూడా వస్తలేవు, ఎందుకేమో బాగానే మంచిగానే వీడియోస్ అయితే చేస్తున్నాను, థంబ్నెయిల్ కూడా బాగానే చేస్తున్నానండి, అయినా కూడా ఎందుకో వ్యూస్ అనేది వస్తలేవు. సో అక్షయ్ అయితే సైలెంట్గా కూర్చున్నారు కాబట్టి నేను నిదానంగా అయితే తింటున్నానండి. సో కడుపు నిండా అయితే తిన్నాను. తినేది కంప్లీట్ అయిన ఒక 20 నిమిషాల తర్వాత గ్రేప్స్ తీసుకొని తినుకుంటా బయట కూర్చున్నానండి కాసేపు. చల్లగా గాలి అయితే వస్తుంది, సమ్మర్ కదా, సమ్మర్ స్టార్ట్ అయినట్టు అనిపించిందండి. ఇంట్లో అయితే చాలా ఉబ్బరిస్తుంది నాకైతే, అందుకోసమే బయట ప్రశాంతంగా కూర్చొని అక్షయ్ నేనైతే గ్రేప్స్ అయితే తింటున్నాము. సో నాకు ఈ బ్లూ కలర్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టం అండి. సో ప్రెగ్నెన్సీ 3 monthsలో కూడా చాలా తినొద్దు అంటారు, కానీ నేనైతే తిన్నాను. సో నాకు చాలా ఇలా పుల్లగా ఉంటే ఇష్టం అయితే ఉండేది అప్పుడు, ఇప్పుడు కూడా అంతే. అప్పుడప్పుడు ఇలా
బ్లూ కలర్ గ్రేప్స్ అయితే తెమ్మని చెప్తాను, మా ఆయనకు తీసుకొస్తాడు. సో తిన్న తర్వాత ఏదన్నా ఒక యాపిల్ అన్నా ఏదన్నా ఒకటి తింటానండి, ఇష్టం ఉన్నప్పుడు అంతే. సో వీడియో కనుక నచ్చితే ఈరోజు బ్లాగ్ ఇంతేనండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ మాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.